మంత్ డేట్ బేస్డ్ పజిల్స్. సో, ఈ పజిల్స్ అనేవి చాలా ఫ్రీక్వెంట్‌గా బ్యాంక్ ఎగ్జామ్స్‌లో అయితే అడుగుతుంటాడు. సో, ఈ పజిల్స్ అనేది మనం ఈ వీడియోలో సాల్వ్ చేద్దాం. సో, పెన్ను, పేపర్ తీసుకోండి. సో, నాతో పాటే మీరు కూడా సాల్వ్ చేయండి. మీ అప్రోచ్ చూడండి, నా అప్రోచ్ చూడండి. ఏది ఈజీ అనిపిస్తే అది ఫాలో అవ్వండి. వెల్కమ్ టు ద ఛానల్ తెలుగు బ్యాంకింగ్ యాస్పిరెంట్. నేను మీ భాష. సో, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో, ఇక్కడ ఫస్ట్ క్వెషన్ చూసుకున్నట్టయితే 8 పర్సన్స్ ఇచ్చారు. బోర్న్ ఇన్ 4 డిఫరెంట్ మంత్స్. January, February, March and April of the same year, and each of them born on 2 different dates. So 15 and 28, but not on the necessarily in same order. సో ఇలాంటివి నేను ఎలా రాసుకుంటానంటే, సో 4 మంత్స్ ఇచ్చాడు కాబట్టి జనవరి, ఫిబ్రవరి, అలాగే మార్చ్, అలాగే ఏప్రిల్. సో 4 మంత్స్, సో 4 ఇలా వేసుకుంటాను. సో 2 డేట్స్ అన్నాడు. సో 15 అలాగే 18. సారీ, ఇట్స్ 28, 15, 18. సో ఈ రెండింటిని ఒక కేస్గా అనుకుంటాను. నెక్స్ట్ ఇంకో సెకండ్ కేస్ కూడా రాసుకుంటాను. సో 15, 28. ఓకే, 2 కేసెస్గా అలా టేబుల్ రాస్తున్నాను. సో ఇప్పుడు మనం డేటా చూద్దాం ఏమి ఇచ్చాడు. ఇక్కడ వి వాజ్ బోర్న్ ఇన్ ఎ మంత్ హ్యావింగ్ ద లీస్ట్ నెంబర్ ఆఫ్ ద డేస్. ఓకే, ఇక్కడ మనకి ఎక్కడ లీస్ట్ ఉంటుంది? ఫిబ్రవరిలోనే ఉంటుంది. ఓకే, ఫిబ్రవరిలో ఉంటుంది కాబట్టి నేను ఇలా ఇక్కడ వి పెడతాను. అంటే వి అనేది ఇక్కడ ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే వి 15th పుట్టచ్చు, వి 28th కూడా పుట్టచ్చు. ఓకే, సో ఇక్కడే నాకు 2 కేసెస్ ఉన్నాయి కాబట్టి రాసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ కేసు వచ్చేసరికి 15th పుడితే ఈ కేసు, 28th పుడితే ఈ కేసు. ఓకే, దిస్ ఇస్ ద కేస్ 1, దిస్ ఇస్ ద కేస్ 2. ఓకే, అండ్ నెక్స్ట్ 3 persons వర్ బోర్న్ బిట్వీన్ వి అండ్ యూ. సో 3 persons పుట్టారు. ఓకే, సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే వీకి 3 persons అంటే 1, 2, 3. యూ ఇక్కడ రాయొచ్చు ఈ కేసులో. ఓకే, బిఫోర్ మనకి ఛాన్స్ లేదు, ఎందుకంటే రెండు మాత్రమే ఉన్నాయి బిఫోర్. సిమిలర్గా ఇది చూసుకున్నట్టయితే బిఫోర్ ఇక్కడ 3 మాత్రమే ఉన్నాయి. ఓకే, కాబట్టి ఆఫ్టరే ఉండాలి. సో వి తర్వాత మనకి 3 persons యూ ఉంటుంది. 1, 2, 3. ఈ కేసులో యూ అనేది ఇక్కడ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఎస్ వాజ్ బోర్న్ బిఫోర్ వి బట్ నాట్ ఇన్ ద సేమ్ మంత్. ఓకే, అంటే దాని అర్థం ఏంటంటే, సో ఎస్ అనేది వి కన్నా ముందు పుట్టింది, కాకపోతే సేమ్ మంత్ కాదు. ఓకే, నేను ఎలా రాస్తానంటే ఎస్ నాట్ ఆన్ వి. ఓకే, సో ఇలా రాసుకుంటాను. అంటే దాని అర్థం ఏంటంటే ఎస్ వి సేమ్ మంత్లో కాదు, అంటే సేమ్ మంత్ అంటే ఇప్పుడు మనకి పక్కనే వస్తుంది. ఓకే, సేమ్ మంత్ అంటే ఇలా వస్తుంది. ఓకే, కాబట్టి ఇలా రాకూడదు అని నేను ఇలా రాసుకుంటా. ఓకే, సో అది. అండ్ నెక్స్ట్ 5 persons వర్ బోర్న్ బిట్వీన్ క్యూ అండ్ ఆర్. ఓకే, సో క్యూ అండ్ ఆర్కి 5 persons. ఓకే, హూ వాజ్ బోర్న్ ఆఫ్టర్ క్యూ అంటే క్యూ తర్వాత ఆర్ పుట్టాడు. సో కాబట్టి నేను ఇలా ఆరో మార్క్ ఇలా రాసుకుంటాను. దాని అర్థం ఏంటంటే క్యూ తర్వాత ఆర్ పుట్టాడు అని. నెక్స్ట్ టీ వాజ్ బోర్న్ బిఫోర్ డబ్ల్యూ. అండ్ బోత్ ఆఫ్ దెమ్ వర్ బోర్న్ ఆన్ ద సేమ్ డేట్. ఓకే, సేమ్ డేట్ అన్నాడు కాబట్టి నేను ఇలా రాసుకుంటాను. ఓకే, సేమ్ డేట్ ఎస్డి రాసుకుంటాను. ఓకే, సేమ్ డేట్ అంటే పుడితే 15లోనే ఉండాలి, ఇద్దరు ఇట్లా ఉండాలి, లేదా 28లోనే ఉండాలి అది. అండ్ నెక్స్ట్ పీ వాజ్ నాట్ బోర్న్ ఆన్ ఈవెన్ నెంబర్ డేట్. అంటే పీ అనేది ఈవెన్ నెంబర్ డేట్ ఇక్కడ ఏంటంటే 28న పుట్టదు, అంటే 15th పుడుతుంది. కాబట్టి పీ అనేది 15th. ఓకే, సో పీ అనేది 15th మాత్రమే పుడుతుంది కాబట్టి ఇలా రాసుకున్నాను. ఓకే, మనం డేటా రాసుకున్నాం. ఇప్పుడు మనము ఇది సాల్వ్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఈ కేసు చూసుకుందాం. ఎస్ ముందు వి పుట్టాలి. ఓకే, సో బట్ నాట్ ఆన్ ద సేమ్ మంత్ అన్నారు. ఓకే, నాట్ ఆన్ ద సేమ్ మంత్ అంటే ఎస్ ఇక్కడ పెట్టచ్చు, ఎస్ ఇక్కడ పెట్టచ్చు. ఇక్కడ కూడా మనకి ఎస్ ఇక్కడ పెట్టచ్చు, ఎస్ ఇక్కడ పెట్టచ్చు. ఓకే, చాలా కేసెస్ వస్తాయి. ఓకే, ఇది మనం పక్కన పెట్టుకుందాం, ఇప్పుడే రాయకూడదు. ఓకే, నెక్స్ట్ ఇది చూద్దాం. ఓకే, Q5R ఉంది కదా. ఫర్ సపోజ్ క్యూ ఇక్కడ పెడదాం. ఓకే, క్యూ ఇక్కడ పెడితే 1, 2, 3, 4, 5. ఆర్ ఏడ పెట్టాలి, కానీ ఆల్రెడీ యూ ఉంది కాబట్టి క్యూ ఏడ రాదు పొజిషన్. నెక్స్ట్ క్యూ ఇక్కడ పెడదాము. ఓకే, 1, 2, 3, 4, 5 ఆర్ కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇంక వేరే కేసెస్ కూడా రావన్నమాట. ఓకే, సో ఇది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే క్యూ ఇక్కడ పెడదాం. క్యూ ఇక్కడ పెడితే 5 persons తర్వాత ఆర్ పెట్టాలి. క్యూ ఇక్కడ పెడితే ఒకవేళ 1, 2, 3, 4, 5 ఆర్ ఏడ పెట్టచ్చు. క్యూఆర్ ఇంకెక్కడ పెట్టలేం. క్యూ ఇక్కడ పెడితే ఆర్ ఇక్కడ పెట్టాల్సి వస్తుంది, కానీ అక్కడ ఆల్రెడీ యూ ఉంది కాబట్టి క్యూఆర్ ప్లేస్మెంట్ కూడా సరిపోయింది. ఇది కూడా అయిపోయింది. ఓకే, అండ్ నెక్స్ట్ వి ముందు ఎస్ పుట్టాలి. కాబట్టి వి ముందు ఎస్ అంటే మనకి పొజిషన్ ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి ఎస్ పెట్టేసా. ఇది కూడా చూడండి, వి ముందు ఎస్ పెట్టాలి. ఓకే, నాకు ఇక్కడ పెట్టచ్చు, కానీ సేమ్ మంత్లో ఉండకూడదు కాబట్టి ఇక్కడ పెట్టలేము, కాబట్టి ఇక్కడ మాత్రమే పెట్టచ్చు. కాబట్టి ఇది అయిపోయింది, ఇది కూడా అయిపోయింది. ఓకే, ఇంకా నాకు నెక్స్ట్ మిగిలింది ఈ 2. సో పీ 15th పెట్టాలి, అలాగే టీడబ్ల్యూ అనేది సేమ్ డేట్ ఉండాలి. మీరు జాగ్రత్తగా చూడండి. సో టీడబ్ల్యూ అనేది సేమ్ డేట్ పెడితే 28లో పెట్టాలి, లేదా 15లో పెట్టాలి. ఇక్కడ 15లో పెట్టే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఒక పొజిషనే ఉంది మనకి, కాబట్టి ఇక్కడే పెట్టాలి. కాబట్టి ఏం పెట్టాలి? ఇక్కడ టీ, ఇక్కడ డబ్ల్యూ. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ పెట్టాలి టీ డబ్ల్యూ. ఇంకా మనకి మిగిలింది పీ,
పి. కానీ పి ఏముండాలి 15th ఉండాలి. కానీ ఇక్కడ 28 ఉంది కదా, కాబట్టి ఈ కేసు రాంగ్. కాబట్టి ఈ కేసు కరెక్ట్. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకే, అండ్ ఇంకో క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. There are 7 people. P, Q, R, S, T, U, V. Consider they all are born on the same date and the same month but on the different years. ఇది వచ్చేసరికి ఏజ్ బేస్డ్ అనమాట. ఓకే, జాగ్రత్తగా చూడండి, సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఇయర్స్ ఇచ్చేసాడు. ఓకే, సో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఇయర్స్ ఇచ్చాడు కాబట్టి ఇయర్స్ రాసుకుంటాను. ఓకే, సో 49, ఓకే 19 అని రాసుకున్నాను. జస్ట్ 49, 56 ఇలా రాసుకుంటాను. 56, 61, 65, అలాగే 77, నెక్స్ట్ 82, అలాగే 90. ఓకే, సో 7 అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ఇంకో విషయం ఏంటి అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏజెస్ బేస్లో ఇలా టేబుల్ రాసుకునేటప్పుడే మనం ఏం చేయాలంటే ఇక్కడ ఏజెస్ రాసేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ కానీ మనం చూసుకున్నట్టయితే క్యాలిక్యులేషన్ షుడ్ బి డన్ విత్ రెస్పెక్ట్ టు ద 2017 అన్నాడు. అంటే 2017కి మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ప్రతిసారి కూడా 1990కి 2070కి ఎంత డిఫరెన్స్ ఉంది, అదే ఏజ్ కదా, ఇక్కడ రాసుకుంటాను. అండ్ నెక్స్ట్ 2017కి 82కి ఎంత తేడా ఉంది, ఇక్కడ రాసుకుంటాను. 77కి 2017కి ఎంత తేడా ఉంది, ఇక్కడ రాసుకుంటాను. అని ఇదేదైతే చెప్పానో అలా రాయను నేను. ఓకే, సో దానికన్నా ఈజీ మెథడ్ ఏంటంటే ఇక్కడ 90 ఉంది కదా, ఫస్ట్ ఒకటి మాత్రమే క్యాలిక్యులేట్ చేయండి. సో 90కి 2017కి తేడా ఎంత, సో 27 ఉంటుంది. కాబట్టి వీడి ఏజ్ వచ్చేసరికి 27. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తామంటే సో ఈ 82కి 90కి డిఫరెన్స్ ఎంతో చూడండి, ఎంత 8 ఉంది కదా, సో 8 దీనికి యాడ్ చేస్తా కాబట్టి 35. నెక్స్ట్ ఇక్కడ 5 తేడా ఉంది కాబట్టి ఇది 40. అదే ఇక్కడ 5 ఉంది కాబట్టి ఈ 35కి 5 యాడ్ చేస్తాను. అలా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి ఏమవుతుందంటే టైం కలిసి వస్తుంది, ఫాస్ట్గా ఏజెస్ అనేది రాసేసుకోవచ్చు. సిమిలర్గా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 12 డిఫరెన్స్ ఉంది కాబట్టి 52, 4 డిఫరెన్స్ ఉంది 56, 5 డిఫరెన్స్ ఉంది 61, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి 7 డిఫరెన్స్ ఉంది 68. ఓకే, ఇది వచ్చేసరికి ఇయర్, ఇది వచ్చేసరికి ఏజ్, అదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు మనకి ఇది అయిపోయింది, రాసుకోవడం అయిపోయింది. ఇప్పుడు జస్ట్ సింపుల్ మనకి సింపుల్ సాల్వ్ చేస్తే అయిపోతుంది. ఒక 4 కేసుల దాకా రాసుకున్నాం. ఓకే, జస్ట్ అలా రాసి పెట్టుకుందాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ చూద్దాము. డిఫరెన్స్ బిట్వీన్ టీ అండ్ ఎస్ ఈజ్ మోర్ దాన్ 8 బట్ లెస్ దాన్ 13 అన్నాడు. అంటే టీకి ఎస్కి ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉండాలంటే 8 కన్నా ఎక్కువ, 13 కన్నా తక్కువ. అంటే ఏమేమి ఉంటాయి, 9, 10, 11, 12. ఓకే, వాటి మధ్య డిఫరెన్స్ అనేది ఈ వాల్యూస్లోనే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఆర్ వాజ్ బోర్న్ ఇన్ ఆడ్ ఇయర్ బట్ నాట్ ఆన్ 1965. ఓకే, అండ్ నెక్స్ట్ ఆర్ వాజ్ బోర్న్ ఇన్ ఆడ్ ఇయర్. సో ఆడ్ ఇయర్ ఇక్కడ ఎక్కడ ఉంది, 49, 61, 65, 77. సో 4 ఉంది, బట్ నాట్ ఆన్ 65 అన్నాడు. ఓకే, కాబట్టి నేను ఇక్కడ రాసేస్తాను కేసెస్. సో ఆర్ ఇక్కడ పెట్టచ్చు, ఇక్కడ పెట్టచ్చు, ఇక్కడ పెట్టకూడదు. ఓకే, అండ్ నెక్స్ట్ 77 ఆడ్ ఇయర్ ఇక్కడ రాశాను. ఓకే, 3 కేసెస్ వచ్చాయి. అండ్ నెక్స్ట్ ఏంటంటే క్యూ ఈజ్ ఓల్డర్ దాన్ వి, అంటే క్యూ అనేది పైన ఉంటుంది వి కన్నా. అండ్ ఆర్స్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ 40. ఆర్స్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ 40 అంటే ఇక్కడ మనకి ఏజ్ గ్రేటర్ దాన్ 40 వచ్చేసరికి ఇది ఉంది కదా, సో ఇక్కడ ఉంది అంటే 40 కన్నా ఎక్కువ ఏజ్ ఉండాలి. అంటే ఈ పైన ఏదైతే ఉందో ఆ చోట్ల మాత్రమే ఆర్ రాగలుగుతుంది. కాబట్టి ఈ కేసు ఏదైతే ఉందో అది రాంగ్. ఓకే, అది అయిపోయింది. అండ్ నెక్స్ట్ దెర్ ఈజ్ ఓన్లీ 1% బిట్వీన్ టీ అండ్ ఎస్. ఇక్కడ టీకి ఎస్కి 1% మాత్రమే ఉన్నారు, ఇలా రాసుకుంటాను. అండ్ నెక్స్ట్ యూ వాజ్ బోర్న్ ఆఫ్టర్ 1965. యూ వాజ్ బోర్న్ ఆఫ్టర్ 1965 అంటే ఇక్కడ 1965 తర్వాత యూ పుట్టింది, బట్ నాట్ ఆన్ 1990. అంటే 1990 యూ లేదు, అంటే 1965 తర్వాత బట్ నాట్ ఆన్ 1990. అంటే ఈ 2 కేసెస్, ఈ 2 చోట్ల మాత్రమే మనకి యూ అనేది పెట్టే పాసిబిలిటీ ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ టోటల్ ఏజ్ ఆఫ్ యూ అండ్ పి ఈజ్ 96. ఓకే, సో టోటల్ ఏజ్ ఆఫ్ యూ అండ్ పి ఈజ్ 96. యూ అండ్ పి ఈజ్ 96. ఓకే గైస్, మనమైతే ఇన్ఫర్మేషన్ రాయేసుకున్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ తక్కువ ఇన్ఫర్మేషన్తోనే మనము ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి, తప్పదు. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఓకే ఈ 2 కేసెస్కి మళ్ళీ ఇంకో 2 కేసెస్ రాస్తాను. ఓకే, సో ఈ 2 ఒక కేసు అనమాట, అంటే ఆర్ ఈ 2 ఒక కేసు ఆర్. ఓకే, సో ఈ కేసులో యూ అనేది ఇక్కడ పెట్టుకుంటాను, ఈ కేసులో యూ అనేది ఇక్కడ పెట్టుకుంటాను, ఈ కేసులో యూ అనేది ఇక్కడ పెట్టుకుంటాను, ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఇక్కడ కాదు, ఇక్కడ యూ అనేది ఇక్కడ పెట్టుకుంటాను. అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, అండ్ అయిపోయింది, ఈ యూ విషయం మనకి అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు క్యూవీ ఉంది, యూ ప్లస్
పీ ఈక్వల్ టు 96 ఉంది. ఇక్కడ చూద్దాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసు చూద్దాం. సో యూ ఏజ్ ఎంత 40. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 40 పెడితే పీ ఏజ్ ఎంత అవ్వాలి 56 అవ్వాలి. కాబట్టి 56 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. కాబట్టి పీ ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. సిమిలర్ ఈ కేసులో కూడా యూ అనేది 56 వస్తుంది, కానీ ఇక్కడ ఆర్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఈ కేసు అనేది రాదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూద్దాము. సో ఇక్కడ యూ ఏజ్ ఎంత 35 ఉంది. యూ ఏజ్ 35 అయినప్పుడు పీ ఏజ్ ఎంత అయితే మనకి టోటల్ 96 వస్తుంది 61. ఓకే, సో 61 పీ అనేది మనం 61 అనేది ఇక్కడ అవుతుంది. ఓకే, సో ఈ కేసులో కూడా మనకి ఏమొస్తుందంటే పీ అనేది 61 వస్తుంది కాబట్టి ఇక్కడ వస్తుంది. కాబట్టి ఇది పెట్టేసాము. ఓకే, మనకి ఇది అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు ఇలా రబ్ చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనము ఇది చూద్దాం. సో ఈ కేసుని మనం ఎలా చేయాలంటే ఇంకేం లేదు, మనకి వేరే దారి లేదు. అదేంటంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంతే. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ టీఎస్ అనేది టీఈఎస్కి మధ్యలో 1% ఉండాలి. ఓకే, సో అది ఎక్కడ పాసిబుల్ ఉందో చూసుకుందాం ఫస్ట్. ఓకే, టీఎస్ ఈడ పెట్టచ్చు, టీఎస్ ఈడ పెట్టచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఒకవేళ ఈడ పెడితే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది ఈ వాల్యూస్లో ఉంటుందా లేదా అనేది మనం చూడాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ టీఎస్ ఈడ పెట్టాను. సో అప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత 9 వచ్చింది కాబట్టి పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ ఇక్కడ చెక్ చేసుకుంటాను. టీఎస్ ఇక్కడ పెట్టాను అనుకోండి, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత 35, 52 ఎక్కువ చేస్తుంది, మోర్ దాన్ 12 చేస్తుంది. చూడంగానే క్యాలిక్యులేట్ కూడా చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి టీఎస్ ఇక్కడ ఈ రెండు చోట్ల మాత్రమే వస్తుంది కాబట్టి నేనేం రాస్తానంటే టీఎస్, ఇంకోటి వచ్చేసరికి ఎస్ ఆర్ టీ ఇలా రాస్తాను. ఓకే, అండ్ నెక్స్ట్ మనము చూసుకున్నట్టయితే క్యూవీ ఉంది కదా, సో క్యూ ఇక్కడ, వి ఇక్కడ. నాకు తెలిసి ఆన్సర్ వచ్చేసింది, ఇదే ఆన్సర్. ఓకే, సో ఈ రెండు కూడా చెక్ చేద్దాం ఒకసారి. ఓకే, సో టీఎస్ ఎక్కడ పెట్టచ్చు అంటే ఇక్కడ పెట్టచ్చు. ఓకే, సో ఇక్కడ పెట్టచ్చు అంటే 56, 40 ఈ రెండు మధ్య డిఫరెన్స్ ఎంత 16 ఉంది, కానీ వీటిలో లేదు కాబట్టి రాదు. నెక్స్ట్ టీఎస్ ఈ రెండు చోట్ల పెట్టచ్చు. సో ఇక్కడ ఎంత ఉంది తేడా 13 ఉంది 40కి 27కి, కాబట్టి ఇది రాదు. ఓకే, సో కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్ కావాలంటే ఇది కూడా చెక్ చేసుకుందాము. మనకి ఇక్కడ టీఎస్ ఇక్కడ ఒకటే వస్తుంది కాబట్టి ఇక్కడ పాసిబిలిటీ లేదు కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఇదే ఆన్సర్, ఇదే. ఓకే, సో ఇక్కడ టీఎస్ అనేది రెండు చోట్ల రావచ్చు. ఓకే, సో దిస్ ఇస్ ద ఆన్సర్ గైస్. ఓకే, సో ఇలా ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే మనకున్న ఒకే దారి ఏంటంటే పాసిబిలిటీ చూసుకోవాలి. పాసిబిలిటీ ఒక్కొక్క చోట చూసుకుంటూ మనము ఆన్సర్ వేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఇక్కడ 10% ఇచ్చాడు. ఓకే, born on 4 different months, January, March, April, August, October. It's actually 5 ఇక్కడ, 5 different months. ఓకే, అండ్ చూద్దాము. సో మనం వేసేసుకుందాము ఎందుకు లేట్. సో జనవరి, మార్చ్, ఏప్రిల్, ఆగస్ట్ అండ్ అక్టోబర్. సో 5 months ఇచ్చేసాడు. సో మనకు వచ్చేసరికి 2 different డేట్స్. అదేంటంటే ఒకటి వచ్చేసరికి 2, ఒకటి వచ్చేసరికి 5. ఓకే, నేను 2 కేసెస్ రాస్తున్నాను. 2, 5, 2, 5. ఇది వచ్చేసరికి కేసు 1, వచ్చేసరికి కేసు 2. ఓకే, సో ఇప్పుడు మనం ఇన్ఫర్మేషన్ చూద్దాము ఏమి ఇచ్చాడో. ఓ వాజ్ బోర్న్ ఆన్ 2nd of March. మనకి ఈజీగా ఉంది. ఓ వాజ్ బోర్న్ ఆన్ 2nd of March. అండ్ నెక్స్ట్ 1% వన్ బోర్న్ బిట్వీన్ ఓ అండ్ ఈ. సో 1% అంటే తర్వాత పుట్టుండొచ్చు, ముందు పుట్టుండొచ్చు. సో ముందు పుడితే ఈ ఇక్కడ రాసుకోవాలి, తర్వాత పుడితే ఈ ఇక్కడ రాసుకుందాం. ఓకే, వై వాజ్ బోర్న్ ఆన్ అ మంత్ విచ్ ఈజ్ హ్యావింగ్ 30 days అన్నాడు. సో వై అనేది 30 days. ఇక్కడ చూసుకుందాము. సో ఇది 31, ఇది 31, ఏప్రిల్ 30, ఆగస్ట్ 31. ఓకే, అక్టోబర్ 31 కాబట్టి ఏప్రిల్ ఒకటే 30 కాబట్టి వై అనేది ఏప్రిల్లో ఉండాలి. కాబట్టి వై అనేది ఏప్రిల్లో అలా పెట్టుకుందాం. ఓకే, సో వై అనేది ఏప్రిల్లో ఉండాలి. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి నో వన్ వాజ్ బోర్న్ బిట్వీన్ ఎస్ అండ్ ఈ. ఓకే, ఎవరు పుట్టలేదంటే ఇంకా ఎస్ ఇక్కడ పెట్టాలి, అంతే కదా. ఓకే, సో ఇక్కడ చూద్దాము. సో ఇక్కడ ఎస్ఈకి అసలు ఎవరు పుట్టకూడదంటే ఇమీడియట్ ఉండాలి. ఒకవేళ ఎస్సీ కానీ పెడితే కానీ మనం వై ఎక్కడా పెట్టలేం. ఓకే, సో ఈ కేసు గురించి మాట్లాడినట్టయితే, ఈ కేసు సెకండ్ కేసు చూసుకున్నట్టయితే వై అనేది కంపల్సరీ ఏప్రిల్లో ఉండాలి. ఓకే, సో కాబట్టి వై అనేది ఇక్కడ మాత్రమే ఉంటుంది. ఓకే, వై అనేది ఇక్కడ మాత్రమే ఉంటుంది. సో అప్పుడు ఎస్ ఎక్కడ పెట్టగలం, ఇమీడియట్ ఉండాలంటే ఇక్కడ చూడండి. నో వన్ వాజ్ బోర్న్ అంటే ఎస్ అనేది ఇక్కడ మాత్రమే పెట్టగలం. ఓకే, అండ్ ఎస్ వాజ్ బోర్న్ బిఫోర్ ఈ కన్నా ముందు, కాబట్టి ఈ కేసు తప్పు, కంప్లీట్ తప్పు ఈ కేసు. ఓకే, సో ఈ కేసు ఒకటే మనం కన్సిడర్ చేద్దాం యాజ్ ఆఫ్ నో. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎం వాజ్ నెయిదర్ బోర్న్ అన్ ఆడ్ నెంబర్ డేట్ నార్ ఇన్ అ మంత్ ఆఫ్ ఆగస్ట్. ఓకే, మంత్ ఆఫ్ ఆగస్ట్లో పుట్టదంట కాబట్టి ఎం ఇక్కడ పెట్టి ఇంటూ పెట్టేస్తా, అంటే అక్కడ పుట్టదు అని. అలాగే ఎం అనేది నెయిదర్ బోర్న్ అన్ ఆడ్ నెంబర్ డేట్ అంటే ఎం అనేది 2లో మాత్రమే పుడుతుంది. ఓకే, అంటే ఎం అనేది సెకండ్ డేట్లో మాత్రమే మనం పెట్టాలి. ఓకే, అదైంది. నెక్స్ట్ వచ్చేసరికి ఎన్ అండ్ కే వర్ బోర్న్ ఆన్ ద సేమ్ డేట్.
ఓకే. సో ఎన్ అండ్ కే వాజ్ బోర్న్ ఆన్ సేమ్ డేట్ అండ్ మనకి ఇక్కడ ఇచ్చాడు ఎన్ వాజ్ బోర్న్ బిఫోర్ కే. సో కాబట్టి ఇలా రాసుకుంటాను. ఇలా రాసుకొని సేమ్ డేట్ అని ఇలా రాసుకుంటా, సేమ్ డేట్. అండ్ నెక్స్ట్ ఏ అండ్ బి బోర్న్ ఆన్ ద సేమ్ మంత్ బట్ ఏ బోర్న్ ఆన్ ఈవెన్ నెంబర్డ్ డేట్. మీకు అర్థమవుతుందా? సో ఏ బి అనేది సేమ్ డేట్ అని, సేమ్ మంత్ అనమాట. అంటే ఇలా ఉండాలి ఇక్కడ. ఓకే. సో సేమ్ మంత్ ఉండాలి. అండ్ మనకి ఇక్కడ ఇచ్చాడు క్లియర్గా ఏ బోర్న్ ఆన్ ఈవెన్ నెంబర్ డేట్, అంటే సెకండ్ కదా, ఇది సెకండ్ పుట్టే మనకి బి అనేది కంపల్సరీ ఫిఫ్త్ పుట్టాలి. ఓకే. సో ఇదనమాట. అండ్ నెక్స్ట్ ఎం అండ్ ఎన్ వర్ బోర్న్ ఇన్ ద సేమ్ మంత్ అండ్ ఎం వాజ్ బోర్న్ బిఫోర్ ఎన్. ఇది కూడా అంతే. సో ఎమ్ ఎన్ ఓకే సేమ్ మంత్, ఇది సెకండ్, ఇది వచ్చేసరికి ఫిఫ్త్. అండ్ నెక్స్ట్ కే వాజ్ బోర్న్ ఇన్ ఆగస్ట్. సో ఆగస్ట్ కే అనేది ఆగస్ట్ అనమాట. ఓకే. సో ఇక్కడ కే రాస్తాను జస్ట్ అలాగా. ఓకే. అండ్ ఇదనమాట మనకి అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు మనము చెక్ చేద్దాం. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి, పెద్దగా ఏం లేదు. సో మనం దీన్ని కంబైన్ చేసుకుందాం. ఓకే. సో ఎన్ అనేది ఫిఫ్త్ ఉండాలి ఒకటి. ఓకే. సో ఎన్ అనేది ఫిఫ్త్ ఉండాలి, కే అనేది ఆగస్ట్లో ఉండాలి. ఓకే. సో కే ఇప్పుడు మన ఎన్కి ఫిఫ్త్ కాబట్టి ఈ ఎన్కే సేమ్ డేట్ కదా, కాబట్టి కే కూడా ఏమవ్వాలి, ఫిఫ్త్ అవ్వాలి. కాబట్టి కే అనేది పెట్టేయచ్చు సింపుల్గా, ఎందుకంటే కే అనేది ఆగస్ట్ మంత్లోనే పుడుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే, సారీ ఈ కేసు రాంగ్ కదా, ఈ కేసు అసలు రాదు. ఓకే. సో ఈ కేసు ఒకటే కన్సిడర్ చేద్దాం. సో కే ఇక్కడ పెట్టాను. సో ఎన్ అనేది మనకి సేమ్ డేట్ ఉండాలి కాబట్టి ఎన్ ఇక్కడ ఒకటే పాసిబిలిటీ ఉంది పైన. సో ఇక్కడ ఏమొస్తుంది, ఎం వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి ఏబి సేమ్ మంత్ కాబట్టి ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి ఏ బి ఇక్కడ పెట్టాలి. ఓకే. అండ్ నెక్స్ట్ మనకి మిగిలింది ఇది ఒకటే. సో ఏ వేరియబుల్ అయితే మిస్ అయిందో ఆ వేరియబుల్ ఇక్కడ పెడితే మనకి ఆన్సర్ అనేది అయిపోయినట్టే. ఓకే. కాబట్టి ఆన్సర్ అనేది చాలా ఈజీగా వచ్చేసింది. 10 వేరియబుల్స్ అయినప్పటికీ కానీ ఓకే ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఇచ్చాడు కాబట్టి ఈజీగా వచ్చేసింది. ఓకే. దట్స్ ఇట్ గైస్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఓకే. సో ఇక్కడ చూసుకున్నట్టయితే 10 people సెలబ్రేట్ దేర్ బర్త్డే ఆన్ 50 and 20s of 5 months. ఇక్కడ కూడా 5 months ఇచ్చాడు. సో రాసేసుకుంటున్నాను. సో జనవరి, మార్చ్, ఏప్రిల్, అలాగే జూన్, అలాగే నవంబర్ ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఇచ్చింది నవంబర్, 5 months, 15th and 20. ఇక్కడ కూడా 2 cases రాసుకుంటున్నాను. ఇది వచ్చేసరికి ఇది 15th, ఇది 20, ఇది 15, ఇది 20. ఓకే. అండ్ నెక్స్ట్ ఆర్ సెలబ్రేట్స్ బర్త్డే ఆఫ్టర్ క్యూ తర్వాత మాత్రమే ఆర్ సెలబ్రేట్ చేసుకోవాలంట. అండ్ నెక్స్ట్ ఎల్ సెలబ్రేట్స్ హిస్ బర్త్డే ఆన్ 15th of month విచ్ ఈజ్ హ్యావింగ్ 31 days. ఎల్ అనేది సింపుల్గా 31 days ఉండాలి. ఓకే. సారీ మనం ఇక్కడ రాసేసుకుందాము. ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా 31, మార్చ్ 31, ఏప్రిల్ 30, జూన్ 30, నవంబర్ అంతా 30. ఓకే. కాబట్టి 31 రెండే ఉన్నాయి, ఒకటి జనవరి, ఒకటి మార్చ్. అండ్ ఎల్ సెలబ్రేట్స్ 15th of 31 days. కాబట్టి మనకు వచ్చే ఛాన్సెస్ రెండు ఉన్నాయి కాబట్టి ఒకటి 7 రావచ్చు, ఇంకోటి 7 రావచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ ఎగ్జాక్ట్లీ 2 persons సెలబ్రేట్స్ దేర్ బర్త్డే బిట్వీన్ ఎల్ అండ్ పి. సో 2 persons కాబట్టి 1, 2, పి 7 వస్తుంది. నెక్స్ట్ ఇది చూసుకున్నట్టయితే 1, 2, పి 7 వస్తుంది. ఓకే. ఎందుకంటే బిఫోర్ రాదు. ఓకే. అండ్ నెక్స్ట్ ఎగ్జాక్ట్లీ 3 persons సెలబ్రేట్స్ బర్త్డే బిట్వీన్ దట్ ఆఫ్ ద పి అండ్ ఓ. సో పీకి ఓకి 3 persons. ఒకటి పి ఏది చూసుకున్నాం అనుకోండి 1, 2, 3. సో ఓ 7 రాయొచ్చు. ఇంకోటి పి ఏది చూసుకుంటే 1, 2, 3 ఓ 7 రాయొచ్చు. బిఫోర్ చూసుకున్నట్టయితే 1, 2, 3 ఓ 7 కూడా రాయొచ్చు. కాబట్టి ఇంకో కేసు వస్తుంది కాబట్టి ఓకే. సో రాసుకుందాం ఇంకో కేసు. ఓకే. 15, 20 మన కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలంటే దీనికి ఇంకో కేసు. సో ఎల్పి ఒకవేళ ముందు వస్తే 1, 2, 3 ఓ 7 వస్తుంది, తర్వాత వస్తే ఓ 7 వస్తుంది, అయిపోయింది. ఓకే. సో అండ్ నెక్స్ట్ మనకి ఎగ్జాక్ట్లీ 3 persons అది కూడా అయిపోయింది. ఎం సెలబ్రేట్స్ బర్త్డే జస్ట్ బిఫోర్ టీ బట్ నాట్ ఇన్ జూన్ ఆర్ నవంబర్. అంటే దాని అర్థం ఏంటంటే ఎం అనేది ఈ 2 చోట్ల ఉండదు. ఓకే. సో 2 చోట్ల ఉండదు. అండ్ మనకి ఇక్కడ ఇచ్చింది ఎం సెలబ్రేట్స్ జస్ట్ బిఫోర్, అంటే జస్ట్ బిఫోర్ అనమాట. ఓకే. సో ఎం ఇటు రాస్తాను. ఓకే. సో జస్ట్ ఇలా రాస్తాను. ఓకే. సో జస్ట్ బిఫోర్ని ఇలా రాసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఆల్సో బోత్ ఎం అండ్ టీ సెలబ్రేట్స్ బర్త్డే ఇన్ సేమ్ మంత్ అన్నాడు. ఓకే. బాగానే ఉంది. సేమ్ మంత్ అంటే ఇలా వస్తుంది అంతే, సేమ్ మంత్. ఓకే. సో మనము ఈ 3 కేసెస్లో చూసుకున్నట్టయితే ఎం అనేది ఎమ్ముటి పెట్టే పాసిబిలిటీ ఎక్కడ ఉందంటే ఇక్కడ మాత్రమే ఉంది, ఎందుకంటే ఇక్కడ ఒకటే పక్కన ఖాళీ ఉన్నాయి కాబట్టి ఎమ్ముటి ఇక్కడ పెడతాను. సో ఈ కేసులో చూసుకున్నట్టయితే ఎమ్ముటి ఇక్కడ పెట్టచ్చు, ఎమ్ముటి ఇక్కడ పెట్టచ్చు, కానీ ఎం అనేది జూన్ నవంబర్లో రాదు కాబట్టి ఈ కేసు రాంగ్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఒకటే పాసిబిలిటీ ఉంది కాబట్టి ఎం ఇక్కడ పెడుతున్నాను, టీ ఇక్కడ పెడుతున్నాను. అండ్ నెక్స్ట్ ఆల్సో అది అయిపోయింది. అండ్ ద నెంబర్ ఆఫ్ ద పర్సన్స్ సెలబ్రేటింగ్ ఏ బర్త్డే బిఫోర్ ఓ ఈజ్ సేమ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఆఫ్టర్ ఎన్. అంటే ఓ ముందు ఎన్ తర్వాత. ఓకేనా, లేదైనా ఎన్ ముందు ఓ తర్వాత ఎట్టయినా 2 ఈక్వలే. ఓకే. కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఓ తర్వాత ఏమున్నాయి, 2 ఉన్నాయి కాబట్టి ఎన్ తర్వాత కూడా ఎన్ ముందు కూడా 2 ఉండాలి. ఓకే. అండ్
మీకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చింది ఆఫ్టర్ ఎన్ కదా, మీరేంటి ముందు ఎన్ని కన్సిడర్ చేసుకున్నారంటే ఎలా కన్సిడర్ చేసుకున్నా రెండు ఒకటే అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ తర్వాత చూసుకుంటే మనకి ఎన్నో 1 2 3 4 5 6 ఓ ముందు చూసుకున్నా 1 2 3 4 5 6 ఎట్లా చూసుకున్నా మనకి ఒకటే వస్తుంది, కాబట్టి అలా రాసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎన్ అనేది ఎక్కడ పెట్టాలి, ఇక్కడ పెట్టాల్సి వస్తుంది, కానీ ఆల్రెడీ ఆక్యుపైడ్, కాబట్టి ఇది రాంగ్. ఇంకా మనకి ఉండే మిగిలిన కేసు ఏంటంటే ఇది ఒకటే. ఓకే, అండ్ నెక్స్ట్ బోత్ యూ అండ్ ఎస్ సెలబ్రేట్ ద బర్త్డే ఇన్ ద సేమ్ మంత్ అండ్ యూ సెలబ్రేట్స్ బిఫోర్ ఎస్, అంటే ఇలా రావాలి. ఓకే, సేమ్ మంత్ రావాలి. సో అది ఎక్కడ వస్తుంది, ఇక్కడ మాత్రమే వస్తుంది, కాబట్టి యూఎస్. సో మనకి ఇంకేం మిగిలిందంటే ఇది ఒకటే మిగిలింది, క్యూఆర్ మిగిలింది. ఓకే, సో క్యూఆర్ మిగిలింది కాబట్టి ఆర్ ఇక్కడ, ఆర్ ముందు క్యూ ఇక్కడ, కాబట్టి ఆన్సర్ మనకి వచ్చేసింది. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే గైస్, మనం నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే దెర్ ఆర్ 8 ఫ్రెండ్స్ ABCDEFGH ఇన్ ఏ గ్రూప్. Okay, and they have their birthdays in different months. Okay, April, June, July, August of the same year and 9th and 16th. Okay, 2 dates సేమ్ ఇందాకలానే. సో మనం వేసుకుందాం, ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఇచ్చినట్టున్నాడు. ఓకే, చూద్దాం. ఏప్రిల్, జూన్, జూలై, ఆగస్ట్ 4 months. మనకి ఇచ్చిన డేట్స్ వచ్చేసరికి 9th అలాగే 16. ఇది ఒక కేసు రాసుకుందాము, 9 16 ఇలా ఒక కేసు రాసుకుందాము. ఓకే, సో ఇక్కడ ఏప్రిల్ చూసుకున్నట్టయితే 30 days, జూన్ 30 days, జూలై 31, ఆగస్ట్ కూడా 31 అయిపోయింది. నెక్స్ట్ ఈ సెలబ్రేట్స్ హిస్ బర్త్డే ఇన్ ఎ మంత్ విచ్ ఈస్ నాట్ హ్యావింగ్ 31 days. అంటే ఈ అనేది 31 daysలో, నాట్ హ్యావింగ్ 30 days అంటే 31 daysలో మాత్రమే ఈ అనేది మనం పెట్టాలి. ఓకే, సో అది. నెక్స్ట్ ఓన్లీ 1 person సెలబ్రేట్స్ హిస్ బర్త్డే బిట్వీన్ ఈ అండ్ జీ. సో ఈకి జీకి 1 person ఉండాలి. అండ్ నెక్స్ట్ సి సెలబ్రేట్స్ హిస్ బర్త్డే ఇమీడియట్లీ బిఫోర్ ఈ, ఇలా రాసుకుంటాను. సి ఇమీడియట్లీ బిఫోర్ ఈ అంటే ఇలా రాసుకుంటాను. ఓన్లీ 1 person సెలబ్రేట్ హిస్ బర్త్డే బిట్వీన్ సి అండ్ ఎఫ్. సి అండ్ ఎఫ్కి 1 person అంట, సో ఇలా రాసుకుంటాను. అండ్ నెక్స్ట్ డి సెలబ్రేట్స్ హిస్ బర్త్డే బిఫోర్ జీ బట్ నాట్ అన్ ఇమీడియట్ ఆఫ్ సి అండ్ జీ అన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే, సో డి అనేది జీ కన్నా ముందు ఉండాలి. ఓకే, బట్ నాట్ ఆన్ ఇమీడియట్ ఆఫ్, అంటే డి అనేది సికి దగ్గరలో ఉండకూడదు, అటు ఇటు ఉండకూడదు, అలాగే జీ కూడా అటు ఇటు ఉండకూడదు. అండ్ జీ డస్ నాట్ సెలబ్రేట్ హిస్ బర్త్డే ఇన్ ద మంత్ విచ్ ఈస్ హ్యావింగ్ 30 days, అంటే జీ అనేది 31 daysలో మాత్రమే పెట్టాలి. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి 31 daysలోనే పెట్టాలి. ఓకే, ఏ సెలబ్రేట్స్ హిస్ బర్త్డే బిఫోర్ డి. ఓకే, సో బిఫోర్ డి మనకి ఏముండాలి, ఏ ఉండాలి. ఓకే, ఇలా రాసుకున్నాను. ఓకే, అండ్ నెక్స్ట్ డి డస్ నాట్ సెలబ్రేట్ హిస్ బర్త్డే విచ్ ఈస్ హ్యావింగ్ ఏ ఈవెన్ నెంబర్డ్ యాజ్ అ డేట్ ఆఫ్ బర్త్. అంటే డి అనేది మనకి 9thలోనే ఉండాలి. ఓకే, సో డి అనేది ఏముండాలి, 9లోనే ఉండాలి. సో డి అనేది 9thలోనే మనకి పుట్టుండాలి. ఇన్ ద మంత్ ఆఫ్, ఇక్కడ మనకి అంతే. ఓకే, సో బి సెలబ్రేట్స్ హిస్ బర్త్డే ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ బట్ నాట్ ఇమీడియట్లీ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ జీ. అంటే బి అనేది ఏముండాలంటే బి మనకి ఆగస్ట్లోనే ఉండాలి. సో మనకు ఒక కేసు వచ్చింది. ఓకే, సో ఆగస్ట్లోనే ఉండాలి కాబట్టి బి ఇక్కడ రాయొచ్చు. అలాగే బి అనేది 16లో ఇక్కడ రాయొచ్చు. అండ్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చానంటే బట్ నాట్ ఇమీడియట్లీ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ జీ, అంటే బీకి కూడా అటు ఇటు ఏమి ఉండకూడదు, జీ అనేది ఉండకూడదు. ఓకే, చాలా వచ్చేసారు, మనం ఇక్కడ ఏం రాసుకోలేదు. ఓకే, రాసుకునే దానికి ట్రై చేద్దాం. ఓకే గైస్, ఇప్పుడు మనము ఈ పాసిబిలిటీస్ చూద్దాము. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి బి అనేది జీ అనేది ఇమీడియట్లీ బిఫోర్ ఉండకూడదు, ఆఫ్టర్ ఉండకూడదు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అలాగే జీ అనేది 31 daysలో మాత్రమే ఉండాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్టయితే జీ అనేది ఆఫ్టర్ ఉండకూడదు, బిఫోర్ ఉండకూడదు, కాబట్టి జీ వచ్చేది మనకి ఇక్కడ మాత్రమే పెట్టగలుగుతాం, జీ అనేది. ఓకే, సో అలాగే ఇక మనం చూసుకున్నట్టయితే ఈకి జీకి 1 person ఉండాలి, కాబట్టి ఈకి జీకి 1 person, కాబట్టి ఇప్పుడు 1 person తర్వాత ఇక్కడ బి ఉంది, తర్వాత అయితే ముందైతే ఇక్కడ పెట్టాల్సి వస్తుంది, కానీ ఈ అనేది 31 daysలో మాత్రమే ఉండాలి, కాబట్టి జీ అనేది ఇక్కడ పెట్టలేము, కాబట్టి ఈ కేసు రాంగ్ మొత్తం. ఓకే, సో బీ కూడా ఇక్కడ ఉండకూడదు. సో ఇదే కేసు మళ్ళీ ఇక్కడ రాస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మనం ఈ కేసులో చూసుకుంటే జీ అనేది 31 daysలో పెట్టాలి, అలాగే జీకి బీకి మధ్యలో అదే పక్కన ఉండకూడదు. ఓకే, సో కాబట్టి జీ అనేది ఇక్కడ పెట్టలేము. సో కాబట్టి ఈ కేసు చూసుకున్నట్టయితే జీ అనేది ఇక్కడ పెట్టచ్చు, ఈ కేసులో జీ అనేది ఇక్కడ పెట్టచ్చు. ఓకే, అంతే కదా. అండ్ నెక్స్ట్ జీకి ఈకి 1 person ఉండాలి. సో ఈ కేసు చూసుకున్నట్టయితే 1 person బి ముందు పెట్టకూడదు, కాబట్టి ఈ కేసు కూడా రాదు, కాబట్టి ఈ కేసు వస్తుంది. సో ఈ కేసు చూసుకున్నట్టయితే 1 person వస్తుంది, ఈ వస్తుంది, కాబట్టి ఇక్కడ ఈ పెట్టచ్చు. ఇమీడియట్లీ బిఫోర్ ఏముండాలి, సి ఉండాలి. ఈకి ఇమీడియట్గా బిఫోర్ ఏమి ఉండాలి, సి ఉండాలి, కాబట్టి సి అనేది ఇక్కడ పెడుతున్నాను, కాబట్టి ఇది అయిపోయింది. అలాగే సిఎఫ్ 1 person, కాబట్టి 1 person బిఫోర్ ఇటు రాసుకుంటే ఎఫ్ అనేది ఇక్కడ రాసుకోవచ్చు, కాబట్టి ఇది కూడా అయిపోయింది. ఓకే, సో ఈ 1 person జీ ఇది కూడా అయిపోయింది. సో ఇది కూడా అయిపోయింది, సో ఇదంతా కూడా అయిపోయింది. ఓకే, అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మనకి ఇది కూడా అయిపోయినట్టే. సో ఇది కూడా అయిపోయినట్టే.
ఓకే. అండ్ నెక్స్ట్ డీసీ, డీజీ. ఓకే. సో ఇది కూడా అయిపోయినట్టే ఆల్మోస్ట్. ఓకే. సో నెక్స్ట్ మనకి ఇది ఒకటే మిగిలింది. ఓకే. ఇక్కడ చూడండి, జీ ముందు డి ఉండాలి, డి ముందు ఏ ఉండాలి. ఓకే. సో డి అనేది 9th మాత్రమే ఉండాలి. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ 9th అనేది పెట్టాను అనుకోండి. ఓకే. సో కానీ డి ముందు ఏ ఉండాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ డి ఇక్కడ పెడితే ఆ పాసిబిలిటీ ఉండదు. కాబట్టి డి అనేది ఇక్కడ మాత్రమే పెట్టాలి. ఓకే. సో డి ముందు ఏ పెట్టాలి. సో ఏ అనేది ఎక్కడ పెట్టాలి. సో అది మనకి ఇప్పుడు తెలియాలి. ఓకే. సో ఏ అనేది ఇక్కడ పెట్టచ్చు, ఏ అనేది ఇక్కడ పెట్టచ్చు. ఓకే. సో మనం ఏమైనా కేసు ఏమైనా మిస్ అయ్యి ఉంటామా, అంటే ఏ అనేది 9th లేదా 16th ఇదేదో ఒకటి ఉంటుంది. ఓకే. సో డి 9th, డి ముందు ఏ పుట్టాలి. ఓకే. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఓన్లీ 1% బాండ్, ఇది మనం మిస్ అయ్యాము చూడండి. సో ఓన్లీ 1% సెలబ్రేట్స్ హిస్ బర్త్డే బిట్వీన్ డి అండ్ ఏ, అంటే 1% ఉండాలి. ఓకే. మధ్యలో 1% ఉండాలి కాబట్టి ఏ ఇక్కడ పెట్టాలి. ఓకే. ఇంకెవరైతే రిమైనింగ్ పర్సన్ మిస్ అయింటామో ఆ పర్సన్ ఇక్కడ పెట్టేస్తే మనకి ఆన్సర్ వచ్చేసింది. ఇదే ఆన్సర్. గైస్ నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఓకే. ఇదే లాస్ట్ క్వశ్చన్. ఓకే. సో ఇక్కడ వచ్చేసరికి మనకి సేమ్ మంత్స్ అనమాట, డేట్స్ ఏమి ఇవ్వలేదు. ఓకే. సో కాబట్టి రాసుకుంటున్నాను. సో జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, జూన్, ఆగస్ట్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, జూన్, ఆగస్ట్ అండ్ డిసెంబర్. సో ఇలా రాసుకున్నాను. ఓకే. ఇప్పుడు నాట్ మోర్ దాన్ 3 persons when born బిఫోర్ బి అన్నాడు. ఓకే. అంటే బీకి ముందు ముగ్గురు కన్నా ఎక్కువ ఉండకూడదు. అంటే దాని అర్థం ఏంటి, ముగ్గురు ఉండొచ్చు, ఇద్దరు ఉండొచ్చు, ఒకరు ఉండొచ్చు, అసలు ఎవరు కూడా లేకుండా పోవచ్చు. ఓకే. అదనమాట. అండ్ నెక్స్ట్ ఏ వాజ్ బార్న్ ఇమీడియట్లీ బిఫోర్ ఇన్ ద మంత్ ఇన్ విచ్ సి వాజ్ బార్న్. ఓకే. సో ఇలా ఉండాలి. సో ఏసీ పక్కన ఉండాలి, ఇలా ఉండాలన్నమాట. ఓకే. ఏ వాజ్ నాట్ బార్న్ ఇన్ ఎ మంత్ హ్యావింగ్ 30 days, అంటే ఏ వచ్చేసరికి 31 daysలో మాత్రమే ఉంటుంది. అండ్ నార్ ఇన్ ద మంత్ హ్యావింగ్ ద లీస్ట్ నెంబర్ ఆఫ్ ద డేస్, అంటే ఇక్కడ కూడా ఉండదు, ఏ అనేది ఇక్కడ ఉండదు. ఓకే. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ డేస్ రాసుకుంటే 31, ఏప్రిల్ 30, జూన్ ఎంత 30, ఆగస్ట్ 31, డిసెంబర్ 31. ఓకే. అండ్ నెక్స్ట్ సి వాజ్ నాట్ బోర్న్ ఇన్ అ మంత్ ఇమీడియట్లీ బిఫోర్ డి. ఓకే. అంటే డీకి ఇమీడియట్లీ బిఫోర్ డి, అంటే ఇక్కడ మనకి సి తర్వాత ఏ పొజిషన్ అయితే ఉంటుందో ఆ పొజిషన్లో డి అనేది ఉండకూడదు, అదనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ ఓన్లీ 3 persons వన్ బోర్న్ బిట్వీన్ ఏ అండ్ ఈ. సో ఏ అండ్ ఈకి 3 persons ఉండాలి. అండ్ నెక్స్ట్ ఈజ్ బోర్న్ ఇన్ వన్ ఆఫ్ ద మంత్స్ ఆఫ్టర్ ఎఫ్. ఓకే. సో ఈ అనేది ఎఫ్ తర్వాతే ఉంటుంది, అది చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ బి వాజ్ నాట్ బోర్న్ ఇన్ అ మంత్ హ్యావింగ్ 31 days, అంటే బి అనేది 30 daysలో మాత్రమే ఉండాలి. ఓకే. ఓన్లీ 2 persons వన్ బోర్న్ బిట్వీన్ బి అండ్ డి. సో ఇట్ రాస్తాను. సో 2 persons ఇలా వద్దులే. సో బి 2 persons, డి ఇలా రాసుకుంటాను. అయిపోయింది. సో ఇప్పుడు చూసుకుందాం. సో ఫస్ట్ ఈ కేసు చూసుకుందాం. ఓకే. సో బి చూసుకున్నట్టయితే, ఓకే. సో బి చూసుకున్నట్టయితే 30 daysలో ఉండాలి. ఓకే. సో ఇప్పుడు మనం ఈ కేసు చూద్దాం. సో ఈ కేసుని ఫస్ట్ కన్సిడర్ చేసుకుందాము. ఓకే. బి ముందు ముగ్గురు ఉండొచ్చు, ఇద్దరు ఉండొచ్చు, ఒకరు ఉండొచ్చు, అసలు ఉండకే పోవచ్చు. ఓకే. అస్సలు లేరు అనుకోండి, ఇక్కడ పెట్టాల్సి వస్తుంది. కానీ బి 30 daysలోనే ఉండాలి కాబట్టి ఇక్కడ పెట్టగలమా, పెట్టలేము కదా. నెక్స్ట్ ఇక్కడ పెట్టచ్చా లేదో చూద్దాము. ఇక్కడ 28 days కదా, ఇక్కడ బి పెట్టలేము. ఇక్కడ 31, ఏడా బి పెట్టలేము కాబట్టి ఇక్కడ మాత్రమే పెట్టగలుగుతాం బి అనేది. ఓకే. అంతకన్నా పోకూడదు. ఎందుకు, అందుకని ఇక్కడ బి కింద పెట్టాను అనుకోండి, బి పైన నలుగురు ఉండాల్సి వస్తుంది, కానీ నలుగురు ఉండకూడదు, మహా అయితే ముగ్గురు మాత్రమే ఉండాలి, అంతే, అది కండిషన్. కాబట్టి బి ఇక్కడ పెట్టాను, అయిపోయింది. సో బి 30 days ఇది అయిపోయింది. సో ఇది అయిపోయింది. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనము బి 2D అన్నాడు. ఓకే. 2 persons డి. ఓకే. సో కాబట్టి ఇప్పుడు చూసుకుందాం. సో తర్వాత వస్తే ఇక్కడ వస్తుంది, ముందు వస్తే ఇక్కడ వస్తుంది. ఓకే. సో ఇది కూడా అయిపోయింది, అదే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ మాత్రం మిగిలాయి. సో ఫర్ ఇది చూద్దాం. సో ఏ అనేది 31 daysలో ఉండాలి, తర్వాతే సి ఉండాలి, ఇమీడియట్గా సి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈడ పెట్టచ్చు, సి ఈడ పెట్టచ్చు. ఓకే. నెక్స్ట్ ఈ 31 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఏ ఇక్కడ పెడితే ఇమీడియట్ సి పెట్టాలి, కానీ ఇక్కడ ఛాన్స్ లేదు. నెక్స్ట్ ఏ ఇక్కడ పెడితే ఇమీడియట్ సి పెట్టాలి, కానీ ఛాన్స్ లేదు. కాబట్టి మనకుండా ఒకే పాసిబిలిటీ ఏంది, ఏ ఇక్కడ పెట్టాలి. సో ఏ ఇక్కడ పెడితే సి ఇక్కడ పెడతాను. నెక్స్ట్ ఈ కేసు చూద్దాము. సో ఈ కేసు చూసుకున్నట్టయితే మనకి ఏ ఇక్కడ పెట్టచ్చు, కానీ ఇమీడియట్ పాసిబిలిటీ లేదు కాబట్టి ఏ ఇక్కడ మాత్రం పెట్టచ్చు, ఏ సి పెట్టచ్చు. ఓకే. సో అయిపోయింది, ఏసీ అయిపోయింది. ఓకే. సో సి తర్వాతనే మనకి డి లేదు, ఇక్కడ కూడా లేదు, ఇక్కడ కూడా లేదు, కాబట్టి ఈ కేసు కూడా అయిపోయినట్టే ఆల్మోస్ట్. ఓకే. అటు పక్కన పెడదాం. ఓకే. అండ్ నెక్స్ట్ మనకేం మిగిలింది, ఏ3 అని అడగంటే 3 persons ఉన్నారు, 1, 2, 3 ఈ ఇక్కడ పెట్టచ్చు. ఓకే. 1, 2, 3 ఈ ఇక్కడ కూడా పెట్టచ్చు. ఓకే. సో ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఈ పైన ఎఫ్ ఉండాలి. సో ఈ పైన ఎఫ్ ఇది ఉండాలి. సో ఇక్కడ ఈ పైన ఎఫ్ పెట్టలేం కాబట్టి ఇది ఆబ్వియస్లీ రాంగ్. ఇంకా రిమైనింగ్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇక్కడ పెడితే మనకి ఏమొచ్చేసింది, ఆన్సర్ వచ్చేసింది. దట్స్ ఇట్ గైస్. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ.
అలాగే ఒకవేళ మీరు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.